అందరికీ నమస్కారం. ఈరోజు మనం బోరోసిల్ రెన్యూవబుల్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ లేటెస్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి విడమరిచి చూద్దాం. సరే, ముందుగా ఒకే ఒక్క నంబర్ చూద్దాం. ఈ నంబర్ వాళ్ళ Q3 రిపోర్ట్లో అందరి దృష్టిని వెంటనే ఆకర్షించింది. ఈ నంబర్ ఇది మామూలు నంబర్ కాదు. ఇది వాళ్ళ ఆపరేషనల్ ప్రాఫిట్లో ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ని సూచిస్తుంది. అంటే వడ్డీ పన్నులు కట్టక ముందు వాళ్ళ లాభం ఎంత భారీగా పెరిగిందో చూపిస్తుంది. ఇది కేవలం గ్రోత్ కాదు, ఒక రకమైన ఫినాన్షియల్ ఎక్స్ప్లోజన్ లాంటిది. అసలు ఇంతలా ఎలా పెరిగింది దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇండియాలోనే అతిపెద్ద సోలార్ గ్లాస్ తయారీదారు అయిన ఈ కంపెనీ Q3 ఫలితాల్లోకి కొంచెం లోతుగా వెళ్ళాలి. సరే, ముందుగా ఈ క్వార్టర్ వాళ్ళకి ఎంత అద్భుతంగా సాగిందో చూద్దాం. అసలు వాళ్ళ టాప్ లైన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ టేబుల్ చూడండి. స్టాండలోన్ ఫైనాన్షియల్స్ చూస్తే అన్నింటిలోనూ జబర్దస్త్ గ్రోత్ కనిపిస్తోంది. రెవెన్యూ ఏకంగా 40% పైగా పెరిగింది. ఇక ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే పీబీటీ అయితే నమ్మగలరా, గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 10 రెట్లకు పైగా పెరిగింది. ఇది నిజంగా అద్భుతం గదు. అయితే ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బార్ చార్ట్ చూడండి. వాళ్ల ఈబీటీఏ మార్జిన్ ఎంతలా పెరిగిందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో కేవలం 7.6% ఉన్న మార్జిన్ ఇప్పుడు ఏకంగా 33.4%కి చేరింది. ఈ మార్జిన్ ఎక్స్పాన్షనే వాళ్ల లాభాల కథలో అసలైన హీరో. సో అసలు పాయింట్ ఏంటంటే ఈ నంబర్స్ వెనక ఉన్న అసలు కారణమేంటి? ఈ లాభాలెలా వచ్చాయి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఎక్కడికో వెళ్లనవసరం లేదు. వాళ్ల రిపోర్ట్లోనే చాలా క్లియర్గా చెప్పారు. చూశారా, వాళ్ల సేల్స్ వాల్యూ పెరగడానికి కారణం కేవలం ఎక్కువ అమ్మడం కాదు, దాదాపు మొత్తం పెరుగుదల అమ్మకం ధరలు పెరగడం వల్లే వచ్చిందట. అంటే వాళ్లు తమ ప్రాడక్ట్కు మార్కెట్లో మంచి ధరను డిమాండ్ చేయగలిగారు. ఇక్కడ నంబర్స్లోనే చూద్దాం. గత ఏడాది Q3లో సోలార్ గ్లాస్ యొక్క యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ 1 మిల్లీమీటర్కి సుమారు 104 రూపాయలు ఉండేది. కానీ ఈ ఏడాది అదే Q3లో అది దాదాపు 150 రూపాయలకు చేరింది. చూసారా ఎంత తేడా ఉందో? సరే, ఈ లాభాలు ధరల పెరుగుదల అంతా బాగానే ఉంది. కానీ దీనికి కొనసాగింపుగా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఏ ఇన్వెస్టర్కైనా ఇది చాలా ముఖ్యం. బోరోసెల్ కేవలం ప్రస్తుత మార్కెట్ కండీషన్స్ని వాడుకోవడమే కాదు, వాళ్లు తమ ప్రొడక్షన్ కెపాసిటీని కూడా చాలా అగ్రెసివ్గా పెంచుకుంటున్నారు. ఈ టైంలైన్ చూడండి. వాళ్ల ప్లాన్ ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతోంది. 2018లో రోజుకి 180 టన్నుల కెపాసిటీ ఉంటే దాన్ని 2026 నాటికి ఏకంగా 1350 టన్నులకు తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే 2022తో పోలిస్తే దాదాపు రెట్టింపు. ఈ గ్రోత్ వెనుక ఉన్న మరో ముఖ్యమైన విషయం వాళ్ల ESG ఫోకస్. అంటే ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్కు ప్రాధాన్యత ఇవ్వడం. ఉదాహరణకి వాళ్ల పవర్ అవసరాల్లో 65% రెన్యూబుల్ సోర్సెస్ నుంచే తీసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే సోలార్ గ్లాస్ నుండి ప్రమాదకరమైన యాంటీమనీని తొలగించిన ప్రపంచంలోనే మొదటి కంపెనీ వీళ్లే. ఈ రోజులో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. సో ఒక పొటెన్షియల్ ఇన్వెస్టర్గా ఈ కంపెనీని చూస్తే మనకి ఇవన్నీ ఏం చెప్తున్నాయే? అసలు టేకవేసేంటి? ముందుగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. దాదాపు 62% వాటా ప్రమోటర్స్ దగ్గరే ఉంది. ఇది సాధారణంగా వాళ్లకి కంపెనీ భవిష్యత్తు మీదున్న గట్టి నమ్మకాన్ని సూచిస్తుంది. సో ఓవరాల్గా ఈ Q3 కథను ఒక్క మాటలో చెప్పాలంటే 1. అద్భుతమైన లాభదాయకత, 2. ధరలను పెంచగల సత్తా, 3. భవిష్యత్తు కోసం దూకుడుగా విస్తరణ ప్రణాళికలు, 4. సుస్థిరత మీద గట్టి ఫోకస్. ఇవన్నీ ఒక ఇన్వెస్టర్కు పాజిటివ్గా అనిపించే అంశాలు. ఇవన్నీ చూశాక మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. ప్రపంచమంతా సోలార్ ఎనర్జీ వైపు చూస్తున్న ఈ సమయంలో బోరోసిల్ ఈ సూర్యరశ్మిని తన ఇన్వెస్టర్లకు నిరంతర ప్రగతిగా మార్చగలదా?